గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. బిగ్ బాస్ సీజన్ 9 అంటే రోజు రోజుకు ఎపిసోడ్కు కొంచెం ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతున్నట్టుంది. ఎందుకంటే హౌస్లో కంటెస్టెంట్స్ ఎంత గొడవ పడితే వాళ్ళు ఎంత పర్ఫామ్ చేస్తే ప్రేక్షకులకి అంత ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. వీళ్ళు కూడా ఒక సాటిస్ఫాక్షన్ పొందుతూ ఓటింగ్ చేస్తూ ఉంటారు కదా. సో లాస్ట్ జరిగిన 2 ఎపిసోడ్స్ గురించి మనం కొంచెం క్లియర్గా డిస్కస్ చేద్దాం. మనతో పాటు సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ ఉన్నారు. హలో అండి. 4th ఎపిసోడ్ ఆ గుడ్డు ఫుడ్డు, నాకు ఇవి రెండు అసలు వాటి గురించి మాట్లాడాలా, అది కంటెంటా, వాళ్ళు ఎందుకు దాని గురించి డిస్కషను గొడవలు, అసలు చేసింది మొత్తం చేసి సంజన ఏమో చాలా ప్రశాంతంగా కూర్చున్నారు, వీళ్ళంతా గొడవ పడుతూ ఉన్నారు అని చెప్పేసి అనిపించింది. సో 4th ఎపిసోడ్కి 5th ఎపిసోడ్కి సంజన క్యాప్టెన్ అవ్వడానికి ఏమైనా కనెక్షన్ ఉందా? ఏం జరిగింది? బేసికల్గా ఏంటంటేనండి, స్టార్టింగ్ నేను మొన్న కూడా చెప్పాను యాక్చువల్గా. సో సీజన్ 9 స్టార్ట్ అయినప్పటి నుంచి బోర్గా ఉండి ఏదో ఒక కాంటెంట్ అనేది క్రియేట్ కావాలి అన్నట్టుగా సంజన గేమ్ ఆడడం ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేసింది. కానీ అందులో ఆమె నెగిటివ్స్ ఉన్నాయి, ఆమె గేమ్ ఆడడం స్టార్ట్ చేసిందని నిన్న మనకి ఎపిసోడ్లో తెలిసిపోయింది. గుడ్ ఎపిసోడ్ తీసుకున్నా అంటే బిగ్ బాస్ ఇంట్లో గుడ్ ఎపిసోడ్ ప్రతి సీజన్లో ఉండాల్సిందే. ప్రతి సీజన్లో గుడ్ ఎపిసోడ్ ఉంది. గుడ్డు గురించి కొట్టుకున్నారు. నిన్న ఆ అమ్మాయి గుడ్డు తీసుకోవడానికి రీజన్ మొన్న ఎపిసోడ్లో వెడ్నెస్డే ఎపిసోడ్ 4లో అమ్మాయి గుడ్డు తీసుకోవడానికి రీజన్ అమ్మాయి బాడీలో క్రేవింగ్స్ ఎక్కువ అయ్యాయి. బికాజ్ ఆమె ఫీడింగ్ మదర్ 5 months బేబీని ఇంట్లో వదిలిపెట్టి వచ్చాను అని చెప్పడము. తనూజ గారి నామినేషన్స్ స్టార్ట్ అవుతుంది. అది తనూజ గారు చిరాగ్గా ఉన్నారనడానికి కారణం కూడా అమ్మాయి మెన్స్ట్రువల్ సైకిల్లో ఉన్నారు. ఆడవాళ్ళకి అమ్మాయి ఆ రోజు డే 1 అమ్మాయి చాలా ఇబ్బందుల్లో ఉన్నా కూడా వంట చేసింది. దానికి కూడా వీళ్ళు కామనర్స్ అందరూ పాయింట్అవుట్ చేసి అమ్మాయి నామినేట్ చేయడము. తర్వాత సంజన గారి వెంటనే గుడ్డు ఎపిసోడ్ రావడము. గుడ్ ఎపిసోడ్లో కూడా సంజన గారు అసలు వీళ్ళు ఏంటి ఒక చిన్న విషయాన్ని ఎంత పెద్ద ఇష్యూ చేస్తారు, గుడ్డు తీసుకోవడమే చిన్న విషయం. ఇక్కడ తప్పు చేసింది సంజన కాదు. సంజన గుడ్డు తీసుకున్నప్పుడు ఇచ్చిన తనూజ, చూస్తున్న భరణి. అంత పెద్ద గొడవ జరుగుతున్నప్పుడు కూడా వీళ్ళిద్దరు వచ్చి నోరు విప్పల. ఆ అమ్మాయికి హెల్త్ ప్రాబ్లం ఉందని నేనే ఇచ్చానని తనూజ చెప్పలేదు, ఇచ్చేటప్పుడు నేను కూడా ఉన్నానని భరణి చెప్పలేదు. తర్వాత వెళ్ళి కామనర్స్ దగ్గర మంచివాడిగా మారడానికి వెళ్ళి సారీ చెప్పాడు. రీతు వచ్చి తనూజతో మాట్లాడుతుంటే తనూజ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. బికాస్ ఆ అమ్మాయి గిల్ట్ ఫీల్ అయింది. ప్లస్ దట్ టు షీ ఈజ్ నాట్ వెల్ ఇన్ హర్ హెల్త్. కానీ సంజన దొరికిపోయాంరా, ఇప్పటికైనా నిజం చెప్పండిరా అని చెప్పినప్పుడు కూడా వాళ్ళిద్దరూ మాట్లాడలేదు. కానీ ఇక్కడ అందరూ సంజనలో ఒక గుడ్డు కోసం ఇంత రాద్ధాంతం చేస్తుంది ఏంటి, ఇంత చేస్తుందంటే రాద్ధాంతం చేసింది కామనర్స్. ఆమె గేమ్ ప్లే చేసింది, ఆమె కామెడీగా ఎట్లయితే చేయాలనుకుంది. బట్ అది కాక ఏంటంటే ఒకసారి రూల్ పెట్టారు కదా, మన వాళ్ళు ఎందుకు చెప్తారులే అన్న దాంతో ఉండింది. రాము రాథోడ్ వెళ్ళి చెప్పడము, ఇది జరగడము, వీళ్ళందరూ హౌస్లోకి రానివ్వరేమో అన్న ఒక డ్రామాని క్రియేట్ చేసేలాగా చేసింది. దాంతో మనకు కాంటెంట్ వచ్చింది. ఇప్పుడు కాంటెంట్ క్రియేటర్ ఎవరు? ఒక లోపలికి వెళ్ళి కాంటెంట్ క్రియేట్ చేయాలి కదా, చేయాల్సింది సంజన చేస్తుంది. అందుకని మొన్నటిదాకా నెగిటివ్గా ఉన్న సంజన పాజిటివ్గా మారడానికి ట్రై చేసింది. ఏ రకంగా పాజిటివ్గా మారడానికి ట్రై చేసింది? తన మాటలతో అంత పెద్ద గొడవ జరిగినా కూడా ఆ రోజు లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడుకుంది, వాళ్ళతోనే జోకులు వేసుకుంది. అవతల వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నా ఎన్ని అన్నా కూడా వెళ్ళి మాట్లాడింది. నెగిటివ్స్ ఉన్నాయండి, నెగిటివ్స్ గురించి నాగార్జున గారు ఎలాగైనా దాన్ని క్వశ్చన్ చేస్తారు, కొంచెం మార్చుకోవాల్సిన తీరు ఉంటుంది. నిన్న అది ఆ గుడ్ ఎపిసోడ్తో ఎండ్ అవ్వడము, ఎండ్ అయిన వెంటనే నిన్న మార్నింగ్ మళ్ళీ గొడవ స్టార్ట్. ఏ రకంగా గొడవ స్టార్ట్ అయింది? మళ్ళీ చపాతి. నిన్న గుడ్డు, మొన్న ఫుడ్డు, ఈరోజు చపాతి. మనీష్ అనే పర్సన్ అసలు ఆ కామనర్స్ని సెలెక్ట్ చేసిన క్రైటీరియా జనాలకి నచ్చింది అనుకున్నాం, కానీ మరీ వర్స్గా బిహేవ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ముఖ్యంగా మనీష్ మర్యాద అండ్ హరీష్, దేర్ లాంగ్వేజ్ అండ్ కళ్యాణ్ పడాలా అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? హౌస్ ఓనరా లేకపోతే బిగ్ బాస్కి వాళ్ళే ఓనర్ అనుకుంటున్నారా? మనకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఇచ్చిన టాస్క్ ఏంటి? బాబు మీరు ఓనర్స్, వాళ్ళు టెనెంట్స్, మీకు నచ్చిన పనులు వాళ్ళని బుజ్జగించో మాపు చేయాలి, కానీ యూ కెనాట్ టేక్ కమాండ్ ఆన్ దెమ్. ఓనర్స్ టెనెంట్స్ మీద కమాండ్ చేస్తారు? టెనెంట్స్, బయట ఉండే టెనెంట్స్ డబ్బులు ఇచ్చి రెంట్కుంటారు, కానీ ఓనర్ ఎంత మాట అంటే అంత మాట టెనెంట్స్ పడరుగా. నచ్చుతారు, వెళ్ళిపోతారు. ఇక్కడ గేమ్లో భాగంగా నువ్వు చెయ్యాలి, కానీ దే ఆర్ గోయింగ్ వెరీ పర్సనల్గా వెళ్ళి మాట్లాడడము, పర్సనల్గా అబ్యూస్ చేయడము చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా మనీష్ తను ఒక నేనే
ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆయన అభిజిత్ అని ఫీల్ అవుతూ నటరాజ్ గారిలా గేమ్లు ఆడుతున్నాడు. మనం డాన్స్ మాస్టర్ నటరాజ్ ఎట్లా గేమ్ ఆడేవాడు, కోపంగా ఊరికిపోతూ ఓకే. అట్లాగే ఆడుతున్నాడు. దిస్ వాజ్ సీన్ ఇన్ ద సెన్స్ ఆఫ్ 4th ఎపిసోడ్లో సంజన గారి మీద కూడా అడగడం, ఆమె అసలు ఉండకూడదు, అలాంటి వాళ్ళతో నేను ఉండను. అండ్ రాము రాథోడ్ మీద మీలాంటి వాళ్ళని నేను నమ్మను. హీ బ్రాట్ ఇస్ క్యాస్ట్ ఇన్ దట్. ఓకే. హీస్ ఫ్రమ్ బంజారా క్యాస్ట్ అతన్ని తీసుకొచ్చి మీలాంటి వాళ్ళని నేను నమ్మను, బయట కూడా నమ్మను, ఇక్కడ కూడా అస్సలు నమ్మను. దట్ ఈస్ కంప్లీట్లీ పర్సనల్. ఇవన్నీ అతనికి తెలుస్తున్నాయో లేదో తెలియట్లేదు, బయట వాళ్ళ పేరెంట్స్ కూడా చూస్తూ ఉంటారు. హీఈస్ నాట్ గెటింగ్ ఇన్ టు దట్. సంజన గారి విషయంలో కూడా అలాగే అన్నాడు, నిన్న ప్రియా విషయంలో కూడా అలాగే అరిచాడు, భరణి గారి విషయంలో అలా అరిచాడు. ఎవ్రీథింగ్ ఈజ్, నువ్వు స్క్రీన్ స్పేస్ నువ్వు దొరుకుతుంది అనుకుంటున్నావు కానీ నువ్వు నెగిటివ్ అవుతున్న విషయం అతనికి తెలియట్లేదు. నిన్నటి ఎపిసోడ్ స్టార్ట్ అయితే గుడ్ ఎపిసోడ్తో ఎండ్ అయిన తర్వాత నిన్నటి ఎపిసోడ్ ఓపెనింగ్ చేయడమే ప్రియా గారు శ్రీజ గారితో మనీష్ గొడవ అయింది. ఎందుకంటే సంజనాని ఎవరు లోపలికి రానిచ్చారు, అసలు రానివ్వాల్సిన అవసరం ఏంటంటే అమ్మాయి సారీ చెప్పడానికి వచ్చింది, దాని తప్పేంటి, నేను కూడా ఓనర్ని, నేను రానిస్తాను అని ఈ అమ్మాయి చెప్పడం. ఆ ఇష్యూ మీద గొడవ అయ్యి అందరూ ముందు మనీష్ బ్యాడ్ అయ్యాడు. ఎందుకంటే ఒక యూనిటీ లేకుండా, ఏదైతే యూనిటీగా ఉన్నామని వీళ్ళు అనుకుంటున్నారో వీళ్ళలో యూనిటీ లేదు, ఏదైతే యూనిటీ కావాలని కోరుకుంటున్నారో వాళ్ళలో యూనిటీ వచ్చేసింది. సంజన గారు వీళ్ళందరూ కూర్చొని ఉండడం కూడా నిన్న లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, టెనెంట్స్ ఆర్ ఆల్ సేమ్. కానీ ఎక్కడో ఒక దగ్గర సంజన గారి వల్ల మనం మాటలు పడ్డాం కదా, వాళ్ళ వల్ల ఇది పడ్డాం కదా అని ఉన్నింది. అది ఈరోజు ఆమె కెప్టెన్ అవ్వడంతో క్లియర్గా అయిపోయి ఉంటుంది. బట్ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు అన్నది మొన్న దాంట్లో తెలిసిపోయింది. మొన్న 2 రోజులు మనకు కొత్తగా ఉండింది కానీ ఎవ్రీవన్ ఈస్ ప్లేయింగ్ దేర్ ఓన్ గేమ్. బట్ కామనర్స్ ఆర్ కమింగ్ డౌన్, వాళ్ళు తక్కువ పడుతున్నారు, వాళ్ళు చేసుకునే ఆ కార్యక్రమాల వల్ల లేకపోతే వాళ్ళు మాట్లాడే మాటల వల్ల దే ఆర్ కమింగ్ డౌన్. కానీ టెనెంట్స్ దే ఆర్ వెరీ గుడ్. సుమన్ శెట్టి గారు కూడా చాలా బాగా ఆడడం జరుగుతుంది, కొంచెం ఓపెన్ అయ్యాడు, ఆయన మాట్లాడడం జరుగుతున్నాడు. ఎందుకంటే అలవాటు పడాలి. ఒక వ్యక్తి ఒక 105 రోజులు ఫ్యామిలీని వదిలేసి ఆ రూమ్లో ఉండడానికి, రావడానికి, ఆ ఇంట్లో ఉండడానికి అలవాటు పడాలి. కాబట్టి 2-3 రోజులు మనం కూడా మాట్లాడుకున్నాం. కానీ నా అంచనాలకు కూడా మించి సంజన, బికాజ్ నేను కూడా 8 సీజన్స్ చూశాను. ఫస్ట్ సీజన్లో సంజన వయసు ఉన్న వాళ్ళని అసలు వాళ్ళ సూట్ కేసులు కూడా ఓపెన్ చేయకుండానే పంపించేస్తారు, మనం మొన్న మాట్లాడుకున్నాం. కానీ సంజన గారు నెగిటివ్ అయ్యేసరికి నేను కూడా అనుకున్నాను సంజన గారు వెళ్ళిపోతారు అని చెప్పి. బట్ ఓటింగ్ పోల్స్ గురించి చెప్తాను ఎండ్లో. ఈ సీజన్ ఇప్పుడు ఎపిసోడ్ స్టార్ట్ అయింది, వీళ్ళు గొడవైన తర్వాత సంజన గారిని రమ్మని చెప్పారు. ఈ లోపల మధ్యలో ఒక కామెడీ స్కిట్ ఏదో వేశారు, ఉప్పల్ బాలు గారి లాగా గెటప్ వేసుకొచ్చి ఇమ్మాన్యుల్ ఏదో కామెడీ చేశాడు. తర్వాత సంజన గారిని కన్ఫెషన్ రూమ్లో పిలిచారు. అందరూ ఆమె నిన్న చేసిన దానికి బిగ్ బాస్ తిట్టడానికి పిలిచి ఉంటారులే అని అనుకున్నారు. లోపలికి వెళ్ళంగానే బిగ్ బాస్ ఎంత మైలేజ్ ఇచ్చాడంటే సంజనాకి, ఇంకా మనం ఫుల్ టైర్లో గ్యాస్ ఎట్లా నింపుతాము, పంపు ఎట్లా కొడతాము అట్లా కొట్టేశాడు అనమాట. ఏం చేశారు అంటే, సంజన గారు మీకు ఎట్లా అనిపిస్తుంది హౌస్లో ఉండే హౌస్మేట్స్ అంటే ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారండి, వాళ్ళ గురించి నెగిటివ్ చెప్పలేదు. ఫస్ట్ పాయింట్, అమ్మాయి వాళ్ళని ఇలా చేశారని కూడా అట్లాలేదు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారండి. కానీ కొంతమంది మాస్క్ మీద ఉన్నారు, షుగర్ కోటెడ్ వేసుకొని ఉన్నారు, వాళ్ళు బయటపడతారు త్వరలో. నేను నాలాగుంటున్నాను, నేను బయట ఎట్లా ఉన్నాను ఇక్కడ కూడా అలాగే ఉంటున్నాను, నేను బయట అల్లరి చేస్తూ ఉంటాను, నేను ఇట్లాగే చిలిపి దొంగతనాలు చేసుకుంటూ నేను వాళ్ళని ఏడిపించుకుంటూ ఉంటాను, అలాగే ఉన్నాను. కానీ దాన్ని వాళ్ళు సీరియస్గా తీసుకొని నన్ను చాలామంది చాలా మాట్లాడారు. బట్ ఇట్స్ ఓకే, నేను ఎంత ఏడ్చినా కూడా దాంట్లోంచి నవ్వు ఎత్తుక్కొని నేను నవ్వుతూనే ఉంటానండి, దట్ ఈస్ మై లైఫ్ అని చెప్పింది. ఎక్కడ వాళ్ళ గురించి మాట్లాడారు. కానీ బిగ్ బాసే అడిగాడు, మిమ్మల్ని కార్నర్ చేస్తున్నారా అంటే, అవును బిగ్ బాస్ నాకు అలా అనిపించింది, బికాస్ నేను చేసింది ఫన్నీ వేలో తీసుకోవచ్చు కదా, అంత సీరియస్ ఏంటి, ఒక గుడ్డు గురించి అంత సీరియస్ ఏంటి అన్నట్టుగా మాట్లాడింది. బిగ్ బాస్ కూడా నాకు కూడా అర్థమైంది మిమ్మల్ని కార్నర్ చేస్తున్నారని, మీరు మీ ఆట మీదే ఆడండి, మీ ఆట మాకు చాలా నచ్చింది అన్నట్టుగా ఒక హింట్ ఇచ్చేశాడు, ఆమెకు ఒక బూస్ట్ ఇచ్చింది. తర్వాత ఆ అమ్మాయి అడిగింది, అక్కడ కూడా ఆ అమ్మాయి గొప్పతనం ఏంటంటే, నా 5 months బేబీ గురించి పిల్లల గురించి అడగకుండా మా ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా లేదా అదొక్కటి చెప్పండి చాలు, నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది, నేను ఇంకొంచెం పాజిటివ్ అవుతానని చెప్పింది. బాగున్నారు, మీ గేమ్ మీద దృష్టి పెట్టండి, అక్కడ బయట అంతా బాగుంది అని చెప్పారు. మీకు ఇప్పుడు ఒక పవర్ ఇస్తున్నాను, స్పెషల్ పవర్, క్యాప్టెన్సీ కంటెండర్స్ని మీరు ఎంచుకోవాలి, 5 మందిని ఎంచుకోవాలి, దాంట్లో 2 ఓనర్స్ ఉండాలి, 3 టెనెంట్స్ ఉండాలి. అంటే నన్ను నేను పెట్టుకోవచ్చా అని అమ్మాయి అడిగింది. ఇక్కడ చాలామంది ఆమె స్వార్థంగా ఆలోచించి అనుకున్నారు, కానీ అక్కడికి వెళ్ళిందే గేమ్ గెలవడానికి కదా. కప్పులో నువ్వు వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తావు, ముందు నన్ను నేనే అనుకుంటాను, నా తర్వాతే కదా వేరే వాళ్ళు. అలాగే అమ్మాయి నన్ను నేను పెట్టుకుంటున్నాను బిగ్ బాస్. ఓనర్స్లో నుంచి హరీష్ అండ్ పవన్, అండ్ టెనెంట్స్లో నుంచి ఇమ్మాన్యుల్ అండ్ సృష్టి, దానికి రీజన్స్ చెప్పండి అన్నప్పుడు వీళ్ళందరూ నాకు క్లోజ్గా ఉన్నారని ముందు చెప్పింది. తర్వాత పవన్ స్వీటెస్ట్, హరీష్ కొంచెం నాతో క్లోజ్గా మాట్లాడుతున్నారు, ఇమ్మాన్యుల్ నాకు ఒక కొడుకు, నా బేబీ లాగా స్వీట్గా ఉంటాడు, సృష్టి
నాకు కొంచెం ఆ అమ్మాయితో వీక్గా ఉండే అమ్మాయితో నేను ఆడితే నేను గెలవచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి టఫ్ ఉండే ప్లేయర్స్తో కన్నా కూడా, బికాజ్ నా ఏజ్ ఫ్యాక్టరు నా బాడీ అన్నీ సహకరించాలి కదా అన్నట్టుగా అమ్మాయి చెప్పింది. ఇవన్నీ బయటకు వెళ్ళి మీరు మీ వాళ్ళకి ఎక్కడైతే ఇది జరిగిందో అది బయట చెప్పండి అని చెప్పి పంపించారు కెప్టెన్సీది. బయటకు వచ్చి అక్కడ అమ్మాయి ఏం గేమ్ ప్లే చేసిందంటే, అందరికీ నన్ను లోపలికి ఎందుకు పిలిచారో మీ ఓకే వదిలేస్తున్నాను, నాతో ఏం మాట్లాడారో మీ ఆలోచనలకే వదిలేస్తున్నాను, నేను చెప్పను అని చెప్పింది. అందరూ షాక్లో పడ్డారు. ఎందుకంటే అమ్మాయి స్మైలింగ్తోనే వచ్చింది, ఏడుస్తూ రాలా. ఇక్కడ రెండో విషయం, క్యాప్టెన్సీ టాస్క్కి కంటెండర్స్ని 5 మందిని ఎంచుకోమన్నారు, నన్ను నేను ఎంచుకుంటున్నాను, వీళ్ళ 4 ఎంచుకుంటున్నాను అని చెప్పేసింది. 2 ఓనర్స్ ఉండాలన్నారు, ఓనర్స్లో వీళ్ళని టెనెంట్స్లో వీళ్ళని చెప్పాక నన్ను ఎందుకు ఎంచుకోలేదు, నేను ఎందుకు తక్కువ, నేనేం తక్కువ చేశానని అందరూ మాట్లాడితే అమ్మాయి పర్టికులర్గా ప్రతి ఒక్కరికి రీజన్ చెప్పింది. ఫస్ట్ థింగ్, వీళ్ళలో క్యాపబిలిటీస్ ఉన్నాయి, వీళ్ళు తోపు తురుము అని ఏమీ చెప్పకుండా వాళ్ళు నాకు క్లోజ్గా ఉన్నారు, నాకు ఎవరైతే ఫేవర్ చేస్తారో నేను వాళ్ళకి ఫేవర్ చేస్తాను, అది ఆబ్వియస్లీ బయట కూడా అట్లే ఉంటాం కదా మనం. షీఈ్ ఓపెన్. తర్వాత శ్రీజ అడిగింది నన్ను ఎందుకు ఎంచుకోలేదు అంటే, చూడమ్మా నువ్వు ఓవర్గా మాట్లాడతావు, హైపర్గా ఉంటావు, నాకు అది నచ్చదు, అందుకని నేను ఎంచుకోలేదు. రీతు అడిగింది నువ్వు నాతో క్లోజ్గా లేవు, నేను ఎంచుకోలేదు. తనుజాని అడిగింది నువ్వు నన్ను నామినేట్ చేసావు, నేను ఎంచుకోలేదు. నేను నీతో ఎంత క్లోజ్గా ఉండి నీతో ఉన్నా కూడా నేను ఎంచుకోలేదు. మనీష్ వచ్చి నీ ఫేవరెట్ వాళ్ళకి ఎంచుకుంటే మేమేమైనా పిచ్చోళ్ళమా, మేమేమైనా అర్హులం కాదా అంటే, ఆ అమ్మాయి ఒక డైలాగ్ కొట్టిందండి, దట్ ఈస్ ద బెస్ట్ డైలాగ్ ఇన్ ఆల్ సీజన్స్. ఆంధ్ర తెలంగాణలో కొన్ని లక్షల మందిలో ఈ 15 మంది ఈ హౌస్లో ఉన్నారంటే మనమందరం అర్హులమే కదా. ఈ వీక్ నేను అవుతానేమో, నెక్స్ట్ వీక్ నువ్వు అవుతావు కదా, నీకు ఛాన్స్ వస్తుంది కదా అన్నప్పుడు కూడా వాళ్ళ సమాధానం ఆపేశారు, ఎవరేం మాట్లాడాల. నెక్స్ట్ ఇంకొకటి కూడా చెప్పింది ఆమె, కప్ ఇప్పుడు నువ్వు ఎందుకు ఎంచుకున్నావు, నీకు వేరే ఛాన్స్ ఇవ్వచ్చు కదా అంటే, 15 మందిలో కప్పు ఎవరికి కావాలంటే నువ్వు చేయి లేపుతావా, పక్కనోడికి కావాలని చేయి లేపుతావా, నాకు కదా ముందు నేను లేపుకుంటాను, తర్వాతే కదా నేను పక్కవాడి చెయ్యి సజెస్ట్ చేస్తాను, సో నేను చూసుకోవడానికి నువ్వెవరు అడగడానికి అని అనింది. నువ్వు పిన్ డ్రాప్ సైలెన్స్ ఎవరికి, ఎందుకంటే ఆ అమ్మాయి ఇప్పటిదాకా ఒక తింగర్ దానిలాగా లేకపోతే అందరి పుల్లలు పెడుతూ హౌస్ హార్మోనీ బ్యాడ్ చేస్తున్న అమ్మాయిలాగా షీ ప్రెజెంటెడ్ హర్ సెల్ఫ్ ఇన్ ఎ డిఫరెంట్. దాంతో వెళ్ళిపోయారు, వాళ్ళకు వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు, ఏదో మాట్లాడుకున్నారు. తర్వాత నెక్స్ట్ చపాతీ ఎపిసోడ్ వచ్చింది. మనీష్ ఒక హాఫ్ చపాతీ తిని బయట దాంట్లో డస్ట్బిన్లో పడేశాడు. కుక్ చేసిన వాళ్ళు వచ్చి అడిగారు, ఏమని అడిగారు తనుజ వారిని కూడా, చూడండి మీతో ఏం మాట్లాడాలన్నా మాకు భయం వేస్తుంది, బికాజ్ మీరు మాతో ఎక్కడ గొడవ పెట్టుకుంటారని అంటున్నారు. ప్రతిసారి గొడవలు ఫైట్స్ కాదు బిగ్ బాస్లో, ఒక ఫ్రెండ్షిప్ రిలేషన్ కూడా ఉంటుంది, ఆ దాంతో అడుగుతున్నాము, మీరు పడేసే ముందు మాకు ఎవరికైనా చెప్పుంటే బయట ఎవరొకరు తినుండేవాళ్ళు కదా అంటే, అది ఎంగిల్ చేసింది అన్నాడు ఆయన. వాళ్ళు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు, బికాజ్ ఎంగిల్ చేసిందని నాకు ఇంకేం మాట్లాడతాం, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మనీష్ అగైన్ స్టార్ట్ చేసి ఈగోయిస్ట్గా బిహేవ్ చేస్తూ, చూసారా నేను తిన్నదాన్ని కూడా వాళ్ళు తీసుకొచ్చి నాతో ఇట్లా అంటున్నారు, నన్ను ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అంటే, శ్రీజ ఒకటే అనింది, నువ్వు ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నావు, ఆల్రెడీ ఎంగిలి చేసింది అని చెప్పాక వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు ఉండుంటే నువ్వు మాట్లాడాలి. ఆల్రెడీ బయట చాలామంది తినలేదు, వాళ్ళ ఉద్దేశంతో నిన్ను వచ్చి అడిగారు అని చాలామంది అన్నా, మనీష్ ఎక్కడా తగ్గలేదు. హిజ్ ఈగోయస్ బిహేవియర్ మేడ్ మోర్ వర్స్. అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాడు, చాలా పదాలు వదిలేశాడు, నాకు తప్ప ఇంకెవరికి తెలియదు ఇక్కడ అన్నట్టుగా మాట్లాడాడు. బిగ్ బాస్ ఇంకా డిస్కషన్ జరుగుతోంది శ్రీజాకి మనీష్కి. బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు, అందరూ వచ్చి సోఫాలో కూర్చోండి అన్నాడు, కెప్టెన్స్ కంటెండర్స్ సోఫాలో కూర్చోండి, రిమైనింగ్ వాళ్ళ వెనకాల నిలబడుకోండి అన్నాడు. ఒక టాస్క్ ఇచ్చాడు, ఒక ఎన్వలప్స్లో ఒక నెంబర్ ఉంటుంది, ఆ ప్రతి ఒక్కరు వచ్చి మీరు నిలబడుకోవాలి, ఆ 5 మంది ఎవరు సపోర్టర్గా ఉంటారు, ఈ గేమ్కి సంబంధించి ఒక సపోర్టర్ ఉండాలి, అది సెలెక్ట్ చేసుకోండి అన్నారు. సుమన్ శెట్టి వచ్చాడు, నో అన్నారు. భరణి గారు వస్తే అందరూ థమ్స్అప్ చూపిస్తే ఒకరు ఎంచుకోనంటే ఇమ్మాన్యుల్ అన్నాడు. ప్రియా వచ్చింది, డిమాండ్ పవన్ ఎంపిక చేసుకుంది, పవన్ కళ్యాణ్ హరీష్ని. శ్రీజ వచ్చి సంజనాని ఎంపిక చేసుకుంది. అందరూ షాక్ అయ్యారు, నువ్వు ఎందుకు ఎంపిక చేసుకున్నావంటే, ఆమె ఇప్పటిదాకా ఏదేదో ఆడుతుంది, అసలు ఆమె గేమ్ ఆడుతుందా, ఈ బిగ్ బాస్ హౌస్కి ఆమె ఫిట్టా లేదా నేను తెలుసుకోవాలి, నేను ఆడేటప్పుడు నాకు సమబుజ్జిగా ఉండాలని అమ్మాయి చెప్పడం చాలా బాగుంది. నేను అన్ఫెయిర్ ఆడను, ఫెయిర్గానే ఆడతాను గేమ్, ఓనర్స్కి సపోర్ట్ చేయను, టెనెంట్స్కి సపోర్ట్ చేయను, నా గేమ్ నేను ఆడతాను, నా సపోర్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను గెలిపిస్తానని వెళ్ళింది. ఇక్కడ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. సేమ్ భరణి వచ్చి సంజన గారు కాకూడదు కెప్టెన్, మన ఇమ్మాన్యుల్ అండ్ షష్ఠీలోనే కావాలి అని చెప్పారు. ఎందుకు చెప్పారు అంటే, సంజన కెప్టెన్ అయితే ఓనర్స్లో వాళ్ళకి కావాల్సిన ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి అమ్మాయి ఎక్కువ అక్కడికి సపోర్ట్ చేస్తుందని, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారని ఈరోజు ఎపిసోడ్లో నాకు తెలిసింది. బికాస్ చాలామంది ఎపిసోడ్ చూసుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఇదే ఫీలింగ్ ఉంటుంది. నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయింది. కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు 5 మంది కంటెండర్స్, 5 మంది సపోర్టర్స్, సంచాలకుగా మర్యాద మనీష్ని పెట్టారు. బిగ్ బాస్ సింపుల్ రూల్స్,
వాళ్ళు పట్టుకొని కమ్ములు పట్టుకొని నిలబడి ఉండాలి. ఎంతసేపు నిలబడితే అంత మంచిది. కింద రాడ్స్ పెట్టుంటారు. రెడ్ లైట్ వెలిగినప్పుడు సంచాలకొకరిని సెలెక్ట్ చేయాలి కంటెండర్‌లో నుంచి. సపోర్టర్స్ నిలబడుకొని ఉంటారు. కంటెండర్ వచ్చి అవతల వాళ్ళ సపోర్టర్ కింద ఉండే రాడ్ తీయాలి. సో, బ్యాలెన్స్ తప్పుతుంది. అది ఎప్పుడు తీయాలి? రెడ్ లైట్ వచ్చినప్పుడు నువ్వు పిలవాలి. గ్రీన్ లైట్ వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి తీయాలి. ఇది సింపుల్ రూల్స్. కాలు కింద పెట్టినా, చెయ్యి బోర్డును పట్టుకున్నా, చెయ్యి ఇట్లు తిరిగినా, అటు తిరిగినా కూడా ఔట్ అని క్లారిటీ ఇచ్చేశారు. ఇచ్చేశాక మనీష్ గేమ్ స్టార్ట్ అయింది. పవన్ వెళ్ళాడు. రెడ్ లైట్ వెలిగింది. గ్రీన్ లైట్ వెలిగే లోపలే వెళ్ళి తీసేశాడు. అప్పుడు చెప్పాడు, గ్రీన్ లైట్ వెళ్ళక ముందు చెప్పాడు, గ్రీన్ లైట్ వచ్చేదాకా నువ్వు ఆగాలి, గ్రీన్ లైట్ వచ్చాక వెళ్ళి తీయాలి అన్నాడు. మా పవన్ ఆగాడు, వెళ్ళి ఒక రాడ్ తీశాడు. తీసి వచ్చి నిలబడుకున్నాడు. నెక్స్ట్ షష్ఠి వర్మ వెళ్ళింది. రెడ్ లైట్ వెలిగింది. గ్రీన్ లైట్ 1.5 సెకండ్ లోపల వెలుగుతుంది అనగా అమ్మాయి తీసేయంగానే చెప్పాడు, మీరు గ్రీన్ లైట్ వెళ్ళక ముందే తీశారండి, ఇంకొకసారి ఇలా చేస్తే మాత్రం అని చెప్పాడు. నెక్స్ట్ ఇమ్మాన్యుల్ వెళ్ళాడు. ఇమ్మాన్యుల్ వెళ్ళి గబగబా ఆయన చెప్తాడేమో అనుకున్నాడో, తొందరలో అనుకున్నాడో మనకు తెలియదు, వెళ్ళి తీసేశాడు. తీసేయంగానే మనీష్ చూసి, గ్రీన్ లైట్ వెళ్ళకుండానే నువ్వు తీసావు, బిగ్ బాస్ నా డెసిషన్, ఈ టీం ఎలిమినేటెడ్ అన్నాడు. నువ్వు ఇంకో ఛాన్స్ ఇవ్వాల, అందరికీ ఇచ్చావు కదా, ఇమ్మాన్యుల్కి ఎందుకు ఇవ్వలేదు నువ్వు? అక్కడ ఇమ్మాన్యుల్ అది గొడవ పెట్టుకున్నాడు. అది గొడవ పెట్టుకుంటే ఎన్ని మాటలు యూజ్ చేశారంటే, ఇలాంటి కంటెస్టెంట్ ఎందుకు తీసుకొచ్చారు బిగ్ బాస్ లోపలికి? రీప్లేస్మెంట్ చాలామంది ఉండాలి కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో, వాళ్ళని తీసుకోరండి, ఇలాంటి వాళ్ళు ఏంటి తీసుకొచ్చేది, ఇలాంటి వాళ్ళతో నేను ఆడాలా? దీస్ ఆల్ ద థింగ్స్. నాగార్జున గారు కూడా చూస్తుంటారని, నాగార్జున గారు పని పట్టలేదా? మీరు ఆడేదంతా చూస్తుంటారా ఏంటి? ఆయనకి ముందు ఎపిసోడ్కి ముందు ఒక కాంటెంట్ ఇది జరిగిందని చెప్తారు, దాని గురించి ఆయన మాట్లాడతారు. మేబీ ఆయన ఇంట్లో ఉండి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు చూస్తారేమో కానీ దే డోంట్ సీ ఆల్ దిస్ థింగ్స్. దెన్ నాగార్జున గారిని తీసుకొచ్చి పెట్టేశారు ఇక్కడ. బిగ్ బాస్కి నువ్వు అసలు అనర్హుడివి, నువ్వు అసలు వేస్ట్, నీలాంటి వాళ్ళతో నేను ఆడడమే గొప్ప అన్నట్టుగా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత అక్కడ హరీష్, ప్రియా వీళ్ళందరూ కూడా మనీష్కే సపోర్ట్ చేశారు, ఓనర్స్ కాబట్టి. కానీ ప్రియా, కళ్యాణ్, శ్రీజ దాని మీద నిలబడుకున్నా కూడా మనీష్కే సపోర్ట్ చేశారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇమ్మాన్యుల్కి అన్యాయం జరిగింది, సంచాలక్గా మనీష్ ఫెయిల్ అయ్యాడు. దాంతో ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇక్కడ ఈ 2 ఎపిసోడ్స్లో తీసుకుంటే ఏంటి అంటే, ఏదైతే మనం సంజన గారు కల్ప్రిట్ అనుకున్నామో, సంజన గారు ఆమె బయట ఎలా ఉంటారో అలాగే ఉంటున్నారు. బట్ దాంట్లో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇంట్లో ఉండడం వేరు, ఈ కొత్త వాళ్ళతో ఉండడం వేరు, అది మార్చుకోవాలని నాగార్జున గారు చెప్తారు. ఓటింగ్ పోల్స్ ఈ రోజుతో ఎండ్ అయిపోతాయి, ఫ్రైడే ఈ రోజు నైట్తో ఎండ్ అయిపోతాయి. ఈరోజు మనకు కెప్టెన్సీ టాస్క్ ఎపిసోడ్ చూపిస్తారు. దాంట్లో ఈరోజు ప్రోమోలో కూడా చాలా దారుణంగా గొడవలు జరిగాయి. కళ్యాణ్ పదాల దాన్ని పట్టుకుంటే మనీష్ ఇవ్వలేదు, ఎలిమినేట్ కాలేదు. కళ్యాణ్ పదాల వెళ్ళి ఇమ్మాన్యుల్ని బాడీ షేమింగ్ చేయడము, ఇమ్మాన్యుల్ చాలా బాధపడ్డము, ప్రియా వచ్చి అన్ఫేర్ గేమ్ అనడము, హరీష్ వచ్చి ప్రోమోలో డైరెక్ట్ స్టేట్మెంట్, ఇప్పటిదాకా నేను మొగాలతో ఆడాలనుకున్నాను కానీ 3 ఆడవాళ్ళతో ఆడాలని, తనూజాని, భరణిని, ఇమ్మాన్యుల్ని పట్టుకొని అనడము. దీస్ ఆల్ థింగ్స్ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ ఆడియన్స్. కామనర్స్ ఎప్పుడైతే నామినేషన్స్లో పడతారో, నాకు తెలిసి 5 మంది 5 వారాల్లో ఎలిమినేట్ అయిపోతారు. బికాజ్ వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడట్లేదు, వాళ్ళు ఏదో తోపుల్లాగా ఆడుతున్నారని నాకు అనిపించింది. ఓటింగ్స్ చూసుకుంటే ఇప్పటి వరకు తనుజా గౌడ గారు టాప్ 1లో ఉన్నారు. అంటే ఆమె ఎందుకున్నారో మనకు సింపతి కార్డ్ పడింది. సెకండ్లో ఇప్పుడు సంజన వచ్చారు. ఈరోజు సంజన కెప్టెన్సీ ఏంటి కాబట్టి సంజన సెకండ్ వచ్చారు. సుమన్ శెట్టి గారు 3ర్డ్లో ఉన్నారు. అండ్ రాము రాథోడ్ 4థ్లో, ఇమాన్యుల్ 4థ్లో ఉన్నాడు. తర్వాత రాము రాథోడ్ ఉన్నారు. తర్వాత రీతు చౌదరి ఉంది. తర్వాత ఫ్లోరా సైని, లాస్ట్లో షష్ఠి వర్మ ఉన్నారు. షష్ఠి వర్మ, ఫ్లోరా సైనిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నారు ఈ వీక్. ఎందుకంటే షష్ఠి వర్మ ఏం గేమ్ ఆడట్లేదు. బట్ మైట్ బీ షష్ఠి వర్మని ఉంచుతారు, అమ్మాయి కాంట్రవర్సీ ఉంది కాబట్టి. కానీ అమ్మాయి మొన్నటి ఎపిసోడ్లో సిగ్గు లేదా అని డైరెక్ట్గా ఇంత టెలికాస్ట్ అవుతున్న ఛానల్లో సంజన గారిని పట్టుకొని, వాళ్ళ అమ్మ వయసు ఉన్న అమ్మని పట్టుకొని సిగ్గు లేదా అని అడిగింది మొక్కం మీదని. అది కొంచెం చాలా నెగిటివ్ అయిపోయింది. దానికి కూడా అమ్మాయికి అక్షింతలు పడే ఛాన్సెస్ ఉంటాయి నాగార్జున గారితో. బట్ ఏది చూసుకున్నా కూడా ఈ 2 ఎపిసోడ్స్ మాత్రం చాలా మైలేజ్ ఇచ్చింది. ఎవరు ఏంటని తెలిసింది. ఈ రోజు నుంచి ఆడియన్స్ ఎవరికి ఓట్లు వేస్తారా, ఎవరు మన వాళ్ళ అనేది క్లియర్ కట్గా తెలిసింది. సో క్యాప్టెన్సీలో సంజన గారు కెప్టెన్ అయ్యారు. 2 రోజులు ఈ ఇంట్లోకి నిషేధం అన్న వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళి పింక్ రూమ్లో క్యాప్టెన్సీలో కూర్చున్నారు, తొడగొట్టారు, అన్నీ జరిగాయి. ఆ ఎలివేషన్స్ అన్నీ కూడా ఈరోజు ఎపిసోడ్లో మనం చూడొచ్చు. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.